నమస్తే అండి. నేను మీ అమలాని. ఐఎమ్ లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు వంట మెత్తని చేగోడీలు. కావలసినవి బియ్యం పిండి, పెసరపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, నువ్వులు. ముందుగా నేను 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. అర అర గ్లాసు పెసరపప్పు నానబెట్టింది తీసుకోవాలి. కారంగా ఉన్న పచ్చిమిర్చి ఒక 5, ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 2 గ్లాసులు బియ్య పిండికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అందులోనే నానబెట్టిన పెసరపప్పు వేసుకొని అది కొంచెం ఉడికాక పచ్చిమిర్చి జీలకర్ర మిక్సీ పట్టి అందులోనే వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటూ బియ్య పిండిని వేసుకుంటూ బాగా కలుపుకున్నాక మూత పెట్టి కొంతసేపు ఉంచేయాలండి అలాగా. అది కొంచెం చల్లారాక బాగా కలుపుకొని ముద్దగా చేసుకోవాలి. అన్నీ చిన్న నిమ్మకాయ సైజు చేసుకొని ఒక గిన్నెలో నువ్వులు 3 స్పూన్లు తీసుకొని పల్చటి మజ్జిగ వేసుకొని ఉంచుకుంటే ఆయిల్‌లో నువ్వులు బయటకు వచ్చేవండి. ఒక చిన్న టిప్పు. ఇప్పుడు ఆ ఉండలు నువ్వుల్లో వేసుకొని చేగోడీల్లా ఒత్తుకొని ఆయిల్‌లో వేయించుకోవాలి. అంతా మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి. వేడి వేడిగానే తినేయాలి. ఇంతేనండి. మీరు చేసుకోండి. చాలా బాగుంటాయి. ఉంటానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. మళ్ళీ కలుద్దాం.